కొన్ని అంశాలు మాట్లాడారు, అది కొంతమందికి నచ్చలేదు. ఈ అంశంలో చాలా సీరియస్ యాక్షన్లు మాత్రం తీసుకున్నారు. ఓకే, దీనికంటే ముందు వైష్ణవి సోని మన నీలపూరిలో అందులో ఉత్తా చేతుల దాంట్లో చేసిన అమ్మాయి. యాక్చువల్లీ ఈ మాధుర్ రాథోడు ఈశ్వర్ సాయి విషయంలో పాపం మా అమ్మాయిని కొంతమంది అమ్మాయిని వేస్ట్ గిన్లకి ఇన్వాల్వ్ చేయకండి. ఇంకొక వీడియో చూపిస్తాను నేను. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క అక్కడ అదంతా అడవిడి చేసి అంత గందరగోళం చేసి ఈ రోజు రోడ్డు పాలు చేసింది వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క. వైష్ణవ్ సోని తీసుకొచ్చి గంటలేసి ప్రెస్ మీట్ లో ఈశ్వర్ సాయి వైఫ్ కి చాలా ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది శేఖర్ మాస్టర్ ఇట్లా. ఎందుకు అంటే ఈ ప్రెస్ మీట్ లో చాలా సీరియస్ గా అందరికి ఒక కౌన్సిలింగ్ అనుకోవచ్చు, ఒక వార్నింగ్ అనుకోవచ్చు, అందరికి చెప్పడం జరిగింది ఎలాంటి ఇష్యూస్ అవ్వకూడదు విత్ డాన్సర్స్ కూడా. నెక్స్ట్ లీడింగ్ బాయ్స్ అయినాక అసలు సంబంధమే లేదు ఇష్యూకి. షూటింగ్ వేరేటోళ్ళ షూటింగ్, ఆమెది వేరే షూటింగ్. ఇక్కడ లీడింగ్ బాయ్ శ్రీకాంత్ బుక్ అయ్యిండని ఈశ్వర్ సాయి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వినిపిస్తున్న విషయం, ఇది క్లారిటీ కాదు. బిగ్ బాస్ కోసం ఈ డ్రామా ఆడిరు అనేది అమ్మాయికి టాలెంట్ ఉంటే అవకాశం ఇవ్వండి, అంతే తప్ప నీకు అవకాశం ఇస్తే నాకేంటి ఆస్తులు రాసిమంటారా, లేకుంటే ఆస్తులు రాసిమంటారా అమ్మాయిని, లేదంటే పెళ్లి చేసుకోమంటారా? యూజ్లెస్ ఫెలోస్ బంద్ చేయండి ఇవన్నీ. ఫోక్లా సిండికేట్ తయారైంది, ఒక సిండికేట్. బుద్ధి లేదు కొంచెం కూడా. మన ఇంట్లో లేరురా ఆడపిల్లలు? ఈ అమ్మాయి జానులిరి అనే అమ్మాయి ఒక వీడియో పెట్టింది. అంటే అందరినీ అనకండి, మేము ఫోక్ లో అన్నం తిన్నాము, మాకు బాధ అనిపిస్తుంది అని చెప్తే కూడా ఒక వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడింది ఒక అమ్మాయి. దొంగనా కొడుకులు కొంతమంది మేము ఫోక్ లో ఇవి మేము కొన్ని ఛానల్స్ మా దగ్గర ఉంటాయి, ఈ పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని మేమే చేస్తాం, మేమే షూటింగ్ చేసిస్తాం. అరే ఈ లత్కోర్ మాటలు బంద్ చేయర్రా బేబీ. నేను ఫోక్ ఏదో అనుకున్నా కానీ ఇట్లా అనుకోలే. అమ్మ నువ్వు ఇట్లా అనుకోలే అన్నప్పుడు మరి ఎందుకమ్మా నీకు తెలియదా? మీ ఆయన ఆల్రెడీ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ ఏదో ఆర్టిస్ట్ గా చేసిండుగా మీ ఆయన. ఈడ ఫోక్ వస్తారు, ఫోక్ లా మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు, మంచిగా నిమ్మలంగా తింటారు, లాస్ట్కి వస్తే నిందేసిపోతారా? వాడు మోసం చేసిండు, వీడు డబ్బులు తీసుకుంటూ దీని గురించి మీరు మాట్లాడలేదు అంటున్నారు. ఎవరికి చెప్పి డబ్బులు ఇచ్చారు? యూనియన్ చెప్పి డబ్బులు ఇచ్చారు. వీళ్ళు ఉన్నప్పుడు మంచిగానే మూతులు నాకు కూడా బాగానే ఉంటారు, వాడు వీడు మంచిగా ఎంజాయ్ చేస్తారు, డబ్బులు ఇచ్చుకుంటారు, నాకు ఇష్ట సాంగ్ ఇవ్వాలంటారు. అంత అయిపోయిన తర్వాత వచ్చి నన్ను మోసం చేసిండు. ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలా? హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫోక్కు సంబంధించిన వాళ్ళు స్కిప్ చేయకుండా చూడాలి ఈ వీడియో. డాన్సర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, సో కాల్డ్ హార్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఓకేనా? బయటి వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫోక్ యూనియన్, డాన్సర్స్ యూనియన్ వాళ్ళు అండ్ TFI DDDDU ఈ డాన్స్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో శేఖర్ మాస్టర్ కావచ్చు అండ్ జానులిరి కావచ్చు, మన లీడింగ్ బాయ్స్ కావచ్చు, మన అన్న వాళ్ళు ఇంకా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో కొన్ని అంశాలు మాట్లాడారు, అది కొంతమందికి నచ్చలేదు. ఈ అంశంలో చాలా సీరియస్ యాక్షన్లు మాత్రం తీసుకున్నారు. ఓకే, దీనికంటే ముందు నేను ఒక విషయాన్ని మాట్లాడాలి. ఏ విషయం అదంటే వైష్ణవి సోని మన నీలపూరిలో అందులో ఉత్తా చేతుల దాంట్లో చేసిన అమ్మాయి. యాక్చువల్లీ ఈ మాధుర్ రాథోడు ఈ ఈశ్వర్ సాయి విషయంలో పాపం మా అమ్మాయిని కొంతమంది తెలిసి కాదు వీడియో చేసినప్పుడు వీళ్ళిద్దరూ అని ఒక థంబ్నెయిల్ పెడుతున్నారు, పోస్టర్ పెడుతున్నారు. ఆ పోస్టర్లో వైష్ణవి సోని ఉంటున్నది. అర్థమైందా మీకు? ఎందుకంటే వైష్ణవి సోని అనే అమ్మాయికి సంబంధం లేదు ఇష్యూకి. సరే, వాళ్ళ ఈశ్వర్ సాయికి సంబంధించిన వాళ్ళ పర్సనల్ అది. యాక్టింగ్ చేసినంత మాత్రాన ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ అయ్యేసరికి అమ్మాయికి కొంచెం డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు కాబట్టి ఈ అంశాన్ని నేను చాలా స్వీట్గా చెప్తా ఉన్నా. వైష్ణవి సోనికి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే వైష్ణవి సోని వాళ్ళ ఎట్లా ఉంటుందంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చాలా కేరింగ్, అంటే అన్ని వాళ్ళ అమ్మనే చూసుకుంటుంది. ఆ అమ్మాయి ప్రతి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, సెకండ్ టు సెకండ్ ఆ అమ్మాయి ఎంబడే ఉంటుంది వైష్ణవి సోని వాళ్ళ మదర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పని ఎట్లా ఉంటుందంటే నేను చూసినంత వరకు వచ్చిర్రా, షూట్ అయిపోయిందా, వెళ్ళిపోయిర్రా, అంతే తప్ప ఈ డ్రామా జూనియర్ కథలు ఇదంతా ఉండదు వాళ్ళది, వైష్ణవి సోని వాళ్ళది. ఆ అమ్మాయిని వేస్ట్ గిన్లకి ఇన్వాల్వ్ చేయకండి. ఇంకొక వీడియో చూపిస్తాను నేను, చదువు. నాకు నిజం చెప్తున్నా, రాత్రి నుంచి మైండ్ పని చేయలేదు. నిన్న నుండి ఆమె ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువైపోయిండే. సో ఫైనల్గా అయితే మనం దొరకబట్టేసినాము ఈమెనే ఆనిముత్యము. కానీ నాకు విషయం అర్థం కాలేదు. నువ్వు ఎందుకు ఎంతగానో తలడిల్తున్నావు నాకు అర్థమవుతలేదు. భార్య ఆమెనా నువ్వా?
ఆమెనన్నా అంతగానం తలని వేస్ట్ ఫెలోస్ లెక్కలు చేయకండి. ఈ తమ్ముడు నాకు తెలుసు, యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నా, కానీ అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి ఏం సంబంధం చెప్పండి. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క అక్కడ అదంతా అడవిడి చేసి అంత గందరగోళం చేసి ఈరోజు రోడ్డు పాలు చేసింది వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క. గా వైష్ణవ్ సోని తీసుకొచ్చి గంటలేసి గా అమ్మాయిని ఎందుకు అవసరమా? ఆ అమ్మాయి ఏదో ఆమె పాపను ఆమె వీడియోలు చేసుకొని ఆమె ఏదో ఆమె చేసుకుంటా ఉన్నది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది, ఇది నేను ఎక్కువ ప్రొలాంగ్ చేసి చెప్పను, ఇంకొంతమంది వైష్ణవ్ సోని అండ్ ఆ ఉత్త చేతుల సాంగ్ పోస్టర్ తీసుకొచ్చి వీళ్ళిద్దరూ ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇట్లా అయింది అని మాట్లాడుతూ ఉన్నారు. వైష్ణవ్ సోని లాక్కండి, వైష్ణవ్ సోని ఏం కాదు, వేరే ఎవరిని లాక్కండి. వాళ్ళ అంశం అది ఇండివిజువల్ అంశం కాబట్టి కొంచెం వైష్ణవ్ సోని జోలికి వెళ్ళకండి. వేస్ట్, అంటే అమ్మాయికి సంబంధం లేదు, ఇది సంబంధం లేదని అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయి ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఓకేనా, ఇది క్లోజ్. ఓకే, కట్ చేస్తే నిన్న చాలా స్వీట్ అండ్ హాట్ అండ్ క్యూట్ అండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చిర్రు అనుకోవచ్చు. ఎవరికి ఇచ్చిర్రు అనుకుంటున్నారు? చాలా నీట్ అండ్ క్లీన్గా వార్నింగ్ ఇచ్చిర్రు నిన్న ప్రెస్ మీట్లో. ఈశ్వర్ సాయి వైఫ్కి చాలా ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది శేఖర్ మాస్టర్ ఇట్లా. ఎందుకు అంటే ఫోక్ను కించపరిచే విధంగా మాట్లాడింది అని. ఓకేనా, ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ చాలా సీరియస్గా నిన్న కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైతే వీళ్ళ యూనియన్ ఏదైతే ఉందో టిఎఫ్ఐ డిడిడియు, వీళ్ళు రేపు పొద్దున అంటే వీళ్ళు ఎవరైతే ఈశ్వర్ సాయి అమ్మాయి ఉన్నారో వీళ్ళు ఫోక్కు సంబంధించిన వ్యక్తులు కాదు, వీళ్ళని తీసుకొచ్చి ఫోక్లో యాడ్ చేసి ఇది చేయకండి అనే విధంగా మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రెస్ మీట్లో. ఈ ప్రెస్ మీట్లో చాలా సీరియస్గా అందరికీ ఒక కౌన్సిలింగ్ అనుకోవచ్చు, ఒక వార్నింగ్ అనుకోవచ్చు, అందరికీ చెప్పడం జరిగింది ఎలాంటి ఇష్యూస్ అవ్వకూడదు విత్ డాన్సర్స్ కూడా. నెక్స్ట్ వీళ్ళ యూనియన్ దాంట్లో ఐడి కార్డ్స్ ఆల్రెడీ వచ్చినాయి, కొంతమంది తీసుకోలేదంట. యూనియన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే వర్క్ చేయాలి, వాళ్ళకు కూడా సీట్ అండ్ షార్ట్గా వార్నింగ్ ఇచ్చిర్రు. ఐడి కార్డ్స్ కంపల్సరీ ధరించాలి ఫోక్ షూట్లో ఉన్నప్పుడు, యూనియన్ వాళ్ళు మాత్రమే వర్క్ చేయాలి. బయట డాన్సర్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఒక సాంగ్ వచ్చి ఇక్కడ అమ్మాయిలతోని కొంచెం పిచ్చిగా చేసి వెళ్తూ ఉన్నారు, ఇదంతా కరెక్ట్గా లేదని నిన్న డిసిషన్ తీసుకున్నారు. మళ్ళీ ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నారు. ఇక్కడ ఎవరైతే అశోక్ భోగి గారు కావచ్చు, లేదంటే ఈ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు మెయిన్ క్యాండిడేట్స్. ఈ మాస్టరు మెయిన్గా అందరితో మాట్లాడడం జరిగింది. అండ్ శ్రీకాంత్ను కూడా పోలీస్ స్టేషన్ పిలిచి రూమ్ ఆయన పేరు మీద బుక్ అయిందంట, నువ్వెవరు బుక్ చేయడానికని క్వశ్చన్ చేశారు. ఆయనకు తెలియనేదే లేదు ఈ లీడింగ్ బాయ్స్ ఆయనకు అసలు సంబంధమే లేదు ఇష్యూకి. షూటింగ్ వేరేటోళ్ళ షూటింగ్, ఆమెది వేరే షూటింగ్. ఇక్కడ లీడింగ్ బాయ్ శ్రీకాంత్ బుక్ అయ్యిందని నిన్న చెప్తా ఉన్నారు. ఇది పక్కన పెడితే ఏదైతే ఇక్కడ ఇంకో అంశం ఏమనిపిస్తూ ఉందంటే ఈశ్వర్ సాయి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వినిపిస్తున్న విషయం, ఇది క్లారిటీ కాదు, బిగ్ బాస్ కోసం ఈ డ్రామా ఆడిరు అనేది ఒకటి వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. కానీ నిన్ననైతే గట్టిగానే ఈశ్వర్ సాయి కావచ్చు వీళ్ళకి కావచ్చు కొద్ది రోజులు వీళ్ళను ఫోక్ గురించి కొంచెం డిస్కషన్ చేసి కొంచెం ప్రొలాంగ్ అయితే అయింది. ఫోక్లో ఉన్న వాళ్ళు ప్రీవియస్గా ఇక్కడ మేజర్గా ఏం జరుగుతూ ఉన్నదంటే ఎవడో ప్రొడ్యూసర్ ఉంటారు, వేరేటోళ్ళు ఎవరో ప్రొడ్యూసర్ ఉంటారు. వేరే క్యాండిడేట్లు ఏం చేస్తారంటే ఈ ప్రొడ్యూసర్లతో ఫ్రెండ్షిప్ లేదంటే వాళ్ళ ఎంబడి షూట్లకి వెళ్ళో ఇంకోటి ఉండి అమ్మాయిలతోని లేదు మొత్తం మేమే హ్యాండిల్ చేస్తాం, పెద్ద పెద్ద సాంగ్స్ చేస్తాము, మరి నిన్ను హీరోయిన్ చేస్తా, మరి మాకేంటి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కొంతమంది బయట. బట్ వాళ్ళని ఫోక్ కిందికి కన్సల్ట్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఫోక్లో ఎవరన్నా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగినా ఇంకోటి అన్నా ఈ యూనియన్కి వెళ్ళి చెప్పండి, లేదంటే ఇక్కడ శాంతిరాజ్ మాస్టర్కి కానీ వీళ్ళకి కానీ అశోక్ భోగి గారికి కానీ చెప్పే ప్రయత్నం చేయండి. అంటే ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, రిపీట్ అవ్వద్దు మీన్స్ ఇది ఫోక్ కన్సల్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కమిట్మెంట్ కింద కూడా కన్సల్ట్ చేయట్లా, ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇండివిజువల్గా రూమ్ తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోక్ వాళ్ళు కూడా కాదు కానీ చెప్తా ఉన్నారు వీళ్ళు చెప్పే విధానము. బట్ దీన్ని కొంచెం అగెనెస్ట్గా కూడా కొంతమంది వెళ్తా ఉన్నారు. ఎవరన్నా ఫోక్ మాకు అన్నం పెట్టిందని మాట్లాడితే కూడా వల్గర్గా మాట్లాడుతూ ఉన్నారు బయట కొంతమంది తెలియకుండా. ఎవరో ఒక అమ్మాయిని మేము ఫోకు అని చెప్పి పిలిపించి కమిట్మెంట్ అడిగిరని కొంతమంది చెప్తా ఉన్నారు. అమ్మాయి చెప్తా ఉంది, కొంతమంది కాదు, ఆ అమ్మాయి అంటా ఉంది. వాళ్ళు ఫోకోల్లో కాదా క్లారిటీ తీసుకోండి ఫస్ట్. చెప్పిన ప్రతి ఒక్కడు ఫోకోడ్ అయితే కాదు, ఫోక్లో ఉన్న వ్యక్తులు అయితే కాదు. ఓకేనా, ఇక్కడ మేజర్గా అమ్మాయిలకు చెప్పేది, డాన్సర్లకు చెప్పేది, అందరికి చెప్పేది ఏంటంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇంకా చాలా సీరియస్గా ఉంది. యూనియన్లోకి కూడా తీసేస్తామనే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పిచ్చి వేషాలు వేసిన వాళ్ళకి. కాబట్టి ఇప్పటి నుంచి కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకో అంశం ఏంటంటే సరే ఇప్పుడు మాధుర్ రాథోడ్ స్టోరీ అది పక్కన పెట్టేద్దాం ఇంకా, ఎందుకంటే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి కుచ్చి అది అంత అవసరం లేదు. ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. సరే వాళ్ళ వైఫ్ని అయితే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ మళ్ళీ ఏదో సంథింగ్ ఏదో ప్రముఖ మీడియాలో ఏదో చెప్పింది అని నేను చూడలేదు నేను ఏం మాట్లాడింది అనేది.
ట్రోలింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు. మేము బాగానే ఉన్నాము అది ఇదని ట్రోల్ చేస్తూ ఉంటారు. అమ్మాయిని తీసుకొచ్చి రోడ్ పాలు చేసినాం అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక ట్రోలర్స్కే వదిలేస్తున్నాను నేను అది. ఇక్కడ మాత్రం వీళ్ళందరూ ఎవరెవరైతే శ్రీకాంత్ కావచ్చు, లీడింగ్ బాయ్ శ్రీకాంత్ కావచ్చు, శేఖర్ వైరస్ మాస్టర్ కావచ్చు, అశోక్ భోగే మాస్టర్ కావచ్చు, లేదంటే జానులిరి కావచ్చు, వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నెక్స్ట్ ఇలాంటిది రిపీట్ అవ్వద్దని, ఏదున్నా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అంటే కొంతమంది చెప్తా ఉన్నారు అన్న అనొద్దు అనే అంశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మేబీ జరగవచ్చు, అది కాదని మనం కూడా అనలేం. కానీ ఇలాంటి చిల్లరేషాలు బంద్ చేయండి రా బాబు. ఎవడన్నా వేస్తే అమ్మాయిలను అన్న అనొద్దని చెప్పడాలు, లేదంటే నీకు అవకాశం ఇస్తే నాకేంటన్నాడు, ఇది బంద్ చేయండి. ఫస్ట్ అమ్మాయికి టాలెంట్ ఉంటే అవకాశం ఇవ్వండి, అంతే తప్ప నీకు అవకాశం ఇస్తే నాకేంటి ఆస్తులు రాసిమంటారా, లేకుంటే ఆస్తులు రాసిమంటారా అమ్మాయిని, లేదంటే పెళ్లి చేసుకోమంటారా? నువ్వు ఇచ్చే అవకాశానికి యూజ్లెస్ ఫెలోస్. పాటలు ఈ మధ్య కాలంలో పాటలు అంటే కొంతమంది ఇండైరెక్ట్గా మాట్లాడిన మాటలు కూడా కొన్ని అర్థమైనాయి. కంటెంట్ లేకనా ఇంకోటి లేకనా నాకు అర్థం కాలే, కానీ సబ్జెక్ట్ మాట్లాడండి ఫస్ట్. ఫోకుని టార్గెట్ చేసినట్టే చేసి మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకంగా ఇది బంద్ చేయండి. ఫస్ట్ డైరెక్ట్గా మాట్లాడండి, ఓకేనా? బట్ మిస్టేక్స్ అనేది జరగొద్దనే ఇక్కడ ఇంటెన్షన్. బట్ ఈ అంశాన్ని నేనైతే ఈ వీడియోతో ఇది ఒక క్లారిటీ ఇద్దాము. నిన్న అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది చాలా నీట్ అండ్ క్లీన్ ఏం చెప్పారంటే, ఎవరైతే ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారో వాళ్ళని బైకాట్ చేస్తాం, వాళ్ళతో మేము వర్క్ చేయము అనేది ఒక అంశాన్ని తెచ్చుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఎవరన్నా ఏదైనా చేసే ముందు డాన్సర్స్ కావచ్చు, డాన్స్ లీడింగ్ యాక్టర్స్ కావచ్చు, ఎవరేది మిస్టేక్ చేసినా వాళ్ళను ఒక 6 months 1 year బైకాట్ చేస్తారు. 1 year 6 monthsలో మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. ఇంకో విషయం నేను చాలా క్లారిటీగా ఏం చెప్తున్నా అంటే, ఎవరన్నా మిమ్మల్ని నన్ను అన్న అనొద్దు అంటే సపరేట్గా మాట్లాడుకుంటూ ఊకోండి. లేదంటే నేను నీకు పాట ఇస్తా నాకేంటి అని మాట్లాడితే ఇట్లా చంప మీదకి అప్పుడే కొట్టండి, ఓకేనా? కానీ మంచి టాలెంట్ ఉన్నోళ్ళు ఫోక్కు రండి, పాటలు చేసుకోండి, మీ టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకోండి, ఓకేనా? ఎవరిక్కడ అంత విచ్చలవిడిగా అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ లేని విద్య ఏదో అన్నట్టుగా ఇక్కడ రుద్దకండి. మేబీ అన్నిట్లలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండొచ్చు కొన్ని లూప్ హోల్స్, అవి జరగకూడదని కొన్ని జాగ్రత్తలు పడతా ఉన్నారు యూనియన్ నుంచి. బట్ ప్రొడ్యూసర్స్ కూడా అంటే పర్మనెంట్గా ఉన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కొత్త మంచి ప్రొడ్యూసర్స్ కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి రిమార్క్ రాకుండా చూసుకోవాలనేది విజ్ఞప్తి. ఎవరన్నా కమిట్మెంట్ అనే వర్డ్ ఎవరైనా వాడితే డైరెక్ట్గా వీళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. వీళ్ళు పట్టించుకోకపోతే చక్కగా మీడియాకి వెళ్ళండి, లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, ఓకేనా? ఇది నేను చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్తా ఉన్నా. దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ వీడియో ఏంటంటే మొత్తం మీద డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర మీ డాన్సర్స్లో చాలా కంప్లైంట్లు ఉన్నాయమ్మా. డాన్సర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలా. ఫోక్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం మాస్టర్స్ అని రెస్పెక్ట్ లేకుండా, ఇంకోటి అక్కడ మాస్టర్స్ మిస్టేక్ కూడా ఉండొచ్చు మేబీ, చెప్తున్నా. మీరు కొంచెం మీ పనులు మీకు ఎవరైతే యూనియన్ కార్డు ఉందో మిస్టేక్ చేసిన వాళ్ళను తీసేస్తారనే అంశాలు కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కొంచెం దగ్గర పెట్టుకొని కరెక్ట్గా ఉండి మీ పని ఏంటి, ఎందుకు వచ్చినాము. సినిమా యూనియన్లు ఎట్లా ఉంటుంది చూడండి, ఎవరన్నా ఏ అబ్బాయితో క్లోజ్గా మాట్లాడినా వాళ్ళకి ఫైన్ ఉంటుంది, షూటింగ్కి లేట్గా వచ్చినా ఫైన్ ఉంటుంది. రేపు పొద్దున ఫోక్ యూనియన్లో కూడా ఇవి వచ్చే ప్రయత్నాలు కావచ్చు, ఆలోచన విధానం ఉంది అనిపించింది నాకు నిన్న ప్రెస్ మీట్లో. కాబట్టి ఈ ప్రెస్ మీట్ను కూడా కొంచెం మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి కనీసం అమ్మాయి లైఫ్ అని మాట్లాడలేదు అని కొంతమంది అంటూ ఉన్నారు. కాబట్టి అది వాళ్ళ ఒపీనియన్, అది కూడా కరెక్టే అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళు చేయడం వల్ల వీళ్ళ పర్సనల్ ఇండివిజువాలిటీ ఇక్కడ ఫోక్ మీద ఇంఫెక్ట్ పడుతుందన్న బాధ ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి జానులిరి అనే అమ్మాయి ఒక వీడియో పెట్టింది. అంటే అందరినీ అనకండి, మేము ఫోక్లో అన్నం తిన్నాము మాకు బాధ అనిపిస్తుంది అని చెప్తే కూడా ఒక వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడింది ఒక అమ్మాయి. అది కరెక్ట్ కాదు తల్లి. నువ్వు పాయింట్ క్వశ్చన్ చేయి, తప్పులేదు. కానీ నీ కొడుకు మీద ఒట్టేసి చెప్తావా అనే వర్డ్స్ కరెక్ట్ కాదు. అది మీరు ఒక ఆడపిల్ల, మీరు ఆడపిల్లనే కాబట్టి ఏదన్నా ఉంటే ప్రశ్నించు, క్వశ్చన్ చేయి తప్ప ప్రతిదీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీది పోతే అటు నీకెవరో ఫోకోళ్ళు నీకు ఫోన్ చేసిన వాళ్ళు అసలు ఫోకోడే కాదు. వాడు ఎవడో పేరు చెప్పు మాట్లాడదాం. ఫోక్కు సంబంధించినోడే కాదు. ఈ దొంగనా కొడుకులు కొంతమంది మేము ఫోక్లో మేము కొన్ని ఛానల్స్ మా దగ్గర ఉంటాయి, ఈ పెద్ద ఛానల్స్ అన్ని మేమే చేస్తాం, మేమే షూటింగ్ చేసిస్తాం. ఈ లత్కోర్ మాటలు బంద్ చేయర్రా బే. మీరు ఎవర్రా? మీరు ఏ నుంచి వచ్చిర్రా బే? మీరు ఎవరు? మీరు అంతా ఫోక్ పాటలకు మీరేంద్రా? మీకు వాళ్ళు ఎంబడి తిరిగితే మధ్యాహ్నం ఇంత ఫుడ్ దొరికితే సాయంత్రం ఇంత మందుకు దొరుకుతుందేమో అని ఆశతో పోయే లత్కోరగాలి మీరు. అమ్మాయిలు ఎవరన్నా కనిపించే వాళ్ళు మేము ఫోక్ వాళ్ళము, మొత్తం నేనే టేకప్ చేస్తా, పెద్ద ఛానల్స్, నీకు అవకాశం ఇవ్వాలంటే నాకేమిస్తావు? ఏందిరా నీకు ఇచ్చేది లొట్ట? యూజ్లెస్ ఫెలోస్ బంద్ చేయండి ఇవన్నీ. ఫోక్లా సిండికేట్ తయారైంది, ఒక సిండికేట్. యూజ్లెస్ ఫెలోస్, బుద్ధి లేదు కొంచెం కూడా. మన ఇంట్లో లేరురా ఆడపిల్లలు? మన ఆడపిల్లని అడిగితే మనం గట్లనే ఊకుంటామా? అరే ఆ అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంటే అవకాశం ఏంటి, లేదంటే లేదమ్మా అని చెప్పండి. నీకిస్తే నాకేంటి? ఏంద్రా నీకిస్తే నాకేంటి? మీరు ఎవర్రా మీరు అంతా? అసలు
ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఎవరో పేరు చెప్పింది, వాడు ఎవడో బోసో గీసో అని. వాడు ఎవడమ్మా అసలు ఫోక్లు ఇప్పటివరకు వాడిని చూడలే. వాడు ఫోక్ పాట ఇస్తానాడంట. అమ్మ పాట చెయ్యాలి, పాట ఇస్తానోడు ఎవడు కమిట్మెంట్లు అడగడు తల్లి, పని చేయించుకొని ఇంటికి పంపిస్తాడు. వీళ్ళంతా డొల్లనా కొడుకులు, ఇలా నమ్మకండి. బట్ టాలెంట్ ఉన్నోళ్ళు ఫోక్లో మంచి అవకాశాలు ఉన్నాయి, చేసుకోండి. బట్ అందరు అట్లా లేరు, అన్ని వ్యవస్థలలో మిస్టేక్లు ఉన్నాయి. ఇందులో ఇప్పుడిప్పుడు వస్తుంది కాబట్టి దీన్ని స్ట్రిక్ట్గా తీసుకుంటారు. కాబట్టి డాన్సర్స్ కానీ ఎవరు కానీ ఎక్కడ భయపడకుండా రండి. ఎవరన్నా మీతో మిస్బిహేవ్ చేస్తే అప్పుడు యూనియన్కి ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి, లేదంటే ఎవరికన్నా ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. భయపడి మా లైఫ్ ఏమవుతుందో, మీ పేరు రాకుండా కూడా బెదిరియొచ్చు, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వచ్చు. మీరు అట్లా భయపడేది ఏం లేదు. మిమ్మల్ని ఎవరైనా అట్లా వేస్తే మీ తను ఎవిడెన్స్ ఉంటాయి, మీ పేర్లు కానీ మీ ముఖం కానీ బయటికి రాకుండా మేము టేకప్ చేస్తాం. నేనే చెప్తున్నా ఈ విషయం, ఓకేనా? కానీ దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసేయడం ఇది చేయకండి, అయిపోయింది. బట్ ఈమె ఈశ్వర్ సాయి వైఫ్ మాత్రం ఫోక్ యూనియన్కి సారీ చెప్పాలి, చాలా తప్పుగా మాట్లాడిందని చాలా ఘాటుగా వార్నింగ్ చేయడం జరిగింది శేఖర్ మాస్టర్ గిట్లా. ఏంటి ఆ అంశం అంటే, నేను ఫోక్ ఏదో అనుకున్నా కానీ ఇట్లా అనుకోలే. అమ్మ నువ్వు ఇట్లా అనుకోలే అన్నప్పుడు మరి ఎందుకమ్మా, నీకు తెలియదా? మీ ఆయన ఆల్రెడీ సినిమాలో జూనియర్ ఆర్టిస్టో ఏదో ఆర్టిస్ట్గా చేసిండుగా మీ ఆయన. ఈడ ఫోక్ వస్తారు, ఫోక్లా మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు, మంచిగా నిమ్మలంగా తింటారు, లాస్ట్కి వస్తే నిందేసిపోతారా? పంపియకు మీ ఆయన లేకపోతే ఫోక్లో హీరోలు లేరా? మీ ఆయన ఒక్కడే వచ్చిన ఆడు, మీ ఆయన వేయడం వల్లనే పాటలు హిట్ అవుతున్నాయా? మళ్ళీ ఇప్పుడు మేము బాగానే ఉన్నాము. ఉండండి అమ్మా, మంచిగా ఉండండి. అది ముందే ఉంటే బాగుండేది ఆ బుద్ధి మీకు. ఇప్పుడు వచ్చి నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నావు నువ్వు, అమ్మాయిని రోడ్డు పాలు చేసేసి, ఓకేనా? బట్ అట్లా నేను అమ్మాయిని ఏం సమర్థించట్లా, అమ్మది కూడా తప్పు ఉంది 100%. నువ్వు కూడా అమ్మ తల్లి మరి బిగ్ బాస్ కోసం స్టంట్ చేసినావా మరి ఇంకో డ్రామానా తెలియదు, కానీ ఈ చిల్లర వేషాలు బంద్ చేయరు ఫస్ట్, అర్థమైందా? బంద్ చేసి బుద్ధిగా పాటలు చేసుకోండి. మరి ఈ ఫోక్ యాక్టర్స్ మీద కూడా సీరియస్గా ఒకటి అంటే ఈ తప్పు చేసిన వాళ్ళను బయటికి పంపించాలని ఒక కఠిన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారని తెలుస్తూ ఉన్నది. అది మరి ఎప్పుడు తీసుకుంటారో, ఎప్పుడు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా ఆ అంశం గురించి అనేది వెయిట్ చేయాలి. ఇంకా అయిపోలేదు, ఓకేనా? దీన్ని ప్రతి ఒక్కరు నేను ఉద్దేశించేది ఏంటంటే, ఫోక్ డాన్సర్స్ యూనియన్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ యూనియన్ కావచ్చు, కూర్చొని ఎలాంటిది అంటే, ఇంకా కొంతమంది అంటున్నారు వాడు మోసం చేసిండు, వీడు డబ్బులు తీసుకుంటూ, దీని గురించి మీరు మాట్లాడలేదు అంటున్నారు. ఎవరికి చెప్పి డబ్బులు ఇచ్చారు? యూనియన్కి చెప్పి డబ్బులు ఇచ్చారు. వీళ్ళు ఉన్నప్పుడు మంచిగానే మూతులు నాకు కూడా బాగానే ఉంటారు, వాడు వీడు మంచిగా ఎంజాయ్ చేస్తారు, డబ్బులు ఇచ్చుకుంటారు, నాకు ఇష్ట సాంగ్ ఇవ్వాలంటారు. అంత అయిపోయిన తర్వాత వచ్చి నన్ను మోసం చేసింది. ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలా? ఫోక్ సాంగ్ ఇవ్వాలంటే అరే ఇవ్వనికి డబ్బులు ఇవ్వకండి రా బాబు. మీరు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వండి, అన్న నాకు సింగర్ కావాలి, నా దగ్గర ఇట్లా పాట ఉందానండి, లేదంటే లిరిక్ రైటర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్తారు. మీ కొత్త రైటర్లు అయితే, కొత్త ప్రొడ్యూసర్లు అయితే ప్యాకేజీలు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ చేయలేదని ఎందుకు మొత్తుకుంటున్నారు? దాని మీద యాక్షన్ తీసుకోలేదు అంటే, ఏదైతే అంశం జరిగినప్పుడు వచ్చిందో వాళ్ళు మంచిగా మూతులు రాకొని ఉన్నారు. ఇప్పుడు కూడా ఫోన్లు మాట్లాడుకుంటారు, మీదికి మాత్రం నన్ను మోసం చేసిండు అంటున్నారు. ఇది బంద్ చేయండి. అది ఫోక్ సంబంధం లేని ఇష్యూ. అది అర్థమైందా? ప్యాకేజీలు ఇవ్వమని ఫోక్ చెప్పిందా? ఎవరు ఆ ప్యాకేజీలు అలవాటు చేసింది? ఎందుకు ఇస్తున్నారు? నేను మొత్తం ప్యాకేజ్ చేసి ఇస్తా అంటే 2 లక్షలు 3 లక్షలు ఎందుకు ఇస్తున్నారు? మీకు చేతనైతే లేదా? మీకు చేత కానప్పుడు మూసుకొని ఉండండి. మీరే వెళ్ళండి, యాక్టర్ కు నంబర్ తీసుకోండి, ఎవరైనా ఇస్తారు నంబర్. ఇగో నేను ఈ యాక్టర్ని పెట్టుకోవాలనుకుంటున్నా, లేదంటే ఈ అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నా, నాకు అమ్మాయితో డైరెక్ట్ మాట్లాడుకో, పేమెంట్. ఒక ప్రొడ్యూసర్ అన్నప్పుడు నువ్వు డైరెక్ట్, ఇదేమన్నా పెద్ద సినిమానా? సాంగ్ 2 రోజులు 3 రోజులు ఉంటుంది, ఒక రోజే ఉంటుంది. అసలు ఈ మధ్య కాలంలో 2-3 రోజులు వచ్చినాయి. కానీ మీరు ఇస్తారు, మీరు పోసవుతారు, దీనికి రియాక్ట్ అవ్వండి, దానికి రియాక్ట్ అవ్వండి. ఇక ఏం పని పాటలు ఏం లేవు, ఇక అన్నిట్లకు రియాక్ట్ అవ్వకుండా కూర్చోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాకేజీలు బంద్ చేసి వాడిని వీడిని నమ్మి నీకు పాట వేసి ఇస్తా, ఇది చేస్తే అది చేస్తే లక్షలు లక్షలు చేతికి ఇవ్వకండి. చేతికిచ్చి మోసపోయి వచ్చేయడం ఒత్తుకోకండి, మీరే చేసుకోండి. కొంచెం టైం పడుతుండొచ్చు, ఎవరికో చేతికి పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీ చేతి నుంచే ఖర్చు పెట్టండి, ఓకేనా? ఇది నేను ఇక్కడ చెప్పేది. ఇక పోతే పాటల అంశానికి వస్తే, వాస్తవమే ఈ మధ్యకాలంలో కొంచెం లిమిట్లు క్రాస్ అవుతున్నాయి. ఒకానొక సందర్భంలో ఒక అమ్మాయిని చూపించాలంటే మనం చూసిన పాటలలో అమ్మాయి నడుము కాదు కదా, ఏది కనిపించకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా అచ్చతెలుగు ఆడపిల్ల చూపించేదాన్ని పక్కన పెడితే, ఈ మధ్య కాలంలో పాట లిరిక్ రాసే విధానం కూడా చెడుదారిలో వెళ్తుంది అనేది ఒక కరెక్ట్ పాయింట్. ఇది కూడా చూసుకోండి. రైటర్స్ కూడా, సింగర్స్ కూడా వల్గర్ డబల్ మీనింగ్ ఉన్నాయి, పాడకండి, మార్పిచ్చే ప్రయత్నం చేసుకోండి. సింపుల్గా అంటే, ఒకప్పుడు పల్లెపాట అంటే మట్టి వాసన ఉంది, ఇప్పటికీ ఉంది, లేదని నేను చెప్పను. కాకపోతే కొంచెం లిమిట్ క్రాస్ అవుతున్నట్టుంది. ఆ క్రాస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫోక్ ఎవరైతే యూనియన్ ఉందో వీళ్ళందరూ ఇదంతా మాట్లాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, డబ్బులు లక్షలు లక్షలు పెడుతున్నారు అంటే అది ప్రొడ్యూసర్ సిస్టమ్. అది పెట్టమని ఎవరన్నా అన్నారా? కానీ కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు కొంతమంది కొరియోగ్రాఫర్స్ కావచ్చు, వీళ్ళు డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. మీరు డబ్బులు మిగిలించుకొని ఇంత అయింది అంత ఇది బంద్ చేయండి. ప్రొడ్యూసర్ను బతికించుకుంటే ఇంకో 4గురికి పని ఉంటుంది, 4 మెతుకులు కడుపులో పోతాయి, ఓకేనా? ఇంకోటి, ఇప్పటి నుంచి మీడియా ఫోకస్ కూడా ఫోక్ మీద ఉంది.
చూసుకోండి మరి. ఏం కాదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటే మాత్రం మీ భ్రమ, మీ కర్మ. ఆల్రెడీ ఒకనొకనికి వణుకుతున్నాయి. అరే బాబు జాగ్రత్త ఉండండి. నేను ఇక కొంత లాంగ్వేజ్ మాట్లాడతలేను, చాలా స్వీట్గానే మాట్లాడుతున్నా. డాన్సర్స్ కూడా లిమిట్ క్రాస్ అవుతున్నారు అని తెలుస్తుంది. ప్లీజ్ కేర్ఫుల్. మీ పని ఏందో మీరు చేసుకోండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. హోటల్స్లలో ఉన్నప్పుడు రాత్రి 3 గంటల దాకా ముచ్చట్లు ఇది బంద్ చేయండి ఫస్ట్, ఓకేనా? అసిస్టెంట్, డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్స్తోని చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అసిస్టెంట్లకు కూడా చెప్తున్నాం, మీకు ఆల్రెడీ చెక్ పెట్టారు యూనియన్ నుంచి, చూసుకోండి. జీవితాలను ఖరాబ్ చేసుకోకండి. కష్టపడి పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని మీరు కూడా మాస్టర్లు అవ్వండి, మీరు కూడా హీరోలు అవ్వండి తప్ప దురాలోచనలకు వెళ్ళి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని చెప్తున్నాం, ఓకేనా? ఇది మొత్తం మీద ఫోక్కు సంబంధించి ఏదైనా మంచి జరగాలి అన్నది ఇంటెన్షన్ ఇక్కడ. ఇక కొంతమంది మొత్తం నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నారు కొంతమంది, కాబట్టి వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, వాట్ ఎవర్, ఓకే రైట్. ఇక వీళ్ళ విషయానికి వస్తే సరే, ఇది ఏదో జరిగేదో జరిగిపోయింది, ఇది 2 రకాలుగా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ అక్క, ఈమె అక్క అనుకుంటా, సాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క, కొంచెం లాంగ్వేజ్ కొంచెం వేరేలాగా మాట్లాడింది. ఆమె అదృశ్యం ఏంటంటే ఆమె ఫేస్ బయటికి రాలే, వాయిస్ ట్రోల్ చేసి చంపుతున్నారు. అది బంద్ చేయండి రా బాబు, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, బంద్ చేయండి ఇక, ఓకేనా? ట్రోలర్స్కి కూడా వీళ్ళు ఇంకా లీగల్గా యాక్షన్ తీసుకుంటా అన్నారు ఫోక్ను బ్లేమ్ చేస్తే. కాబట్టి ఒకసారి ఇది ఆలోచించే ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరికి చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.